పక్షపాత రహితంగా నిజాన్ని నిర్భయంగా వెలువరించడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. అందుకోసమే తెలుగు నేలపై బిగ్ టీవీ ప్రారంభించాం అన్నారు బిగ్ టీవీ గ్రూప్ చైర్మన్ విజయ్ వెన్నం. కేరళలో ఇంకో ఛానల్ ప్రారంభానికి కారణం ఈ రాష్ట్రం మోస్ట్ ప్రొఫెషనల్, ఆపై ఇదొక న్యూస్ ఓరియంటెడ్ స్టేట్ కూడా. ఈ ఛానల్ ఇక్కడ 6 నెలల్లో సెట్ రైట్ అయ్యాక మరో రాష్ట్రం గురించి ఆలోచిస్తామంటున్న బిగ్ టీవీ చైర్మన్ తో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. బిగ్ టీవీ గ్రూప్ చైర్మన్ విజయ్ రెడ్డి వెన్నం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎట్లా సార్, కేరళలో కూడా ఛానల్ లాంచ్ చేశారు అంటే ఎట్లా, అంటే ఎక్కడో మలయాళంలో బట్టిగా మలబార్ తీరంలో ఛానల్ ఓపెన్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ తెలుగు ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. తెలుగు స్టేట్స్ నుంచి మన రిప్రజెంటేషన్ వి షుడ్ ఫీల్ ప్రౌడ్ అని అనుకుంటున్నా. ఇక్కడ కేరళలో ఎందుకు అని అంటే కేరళలో పీపుల్ ఆర్ వెరీ ప్రొఫెషనల్, న్యూస్ సెంట్రిక్ స్టేట్ అండ్ ఆల్సో the team, professional team, editorial team, I think it's one of the best editorial team in Kerala. So etla chusina this is the best state to go into the second like if you want to expand it, second state ఏదంటే Kerala is the second state. అంటే ఆల్రెడీ ఇప్పుడు తెలుగు ఛానల్ ఉంది అంటే 2 స్టేట్స్లో ఉన్నట్టే. నిజం చెప్పాలంటే 2 ఛానల్స్ అన్నట్టు, బిగ్ టీవీ ఆంధ్ర, బిగ్ టీవీ తెలంగాణ ఉన్నట్టే. విధంగా చెప్పాలంటే ఫిగర్ పరంగా ఇది 3rd ఛానల్ కేరళ. నెక్స్ట్ ఇంకా వేరే స్టేట్స్ కూడా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఉంది. వీ విల్ వెయిట్ బికాజ్ మీడియా ఛానల్ అంటేనే అందరికీ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇది ఒక వైట్ ఎలిఫెంట్. అంటే దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హౌ ఇంపాక్ట్ఫుల్ వీఆర్ సొసైటీకి కానీ మనమున్న స్టేట్స్కి కానీ, హౌ బెనిఫిషియల్ ఈజ్ ఇట్ టు ది పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. ఎక్స్పాన్షన్ మోస్ట్లీ ఇంకొక స్టేట్ ఉంటుందని అనుకుంటున్నా. ఫర్ నౌ విల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇది స్టెబిలైజ్ అయిపోయి ఒక 6 months తర్వాత విల్ థింక్ అబౌట్ ఇట్. బేసిక్గా తెలుగు మీడియాలో మీకు బాగా తెలిసిందే, మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి ఇక లైఫ్ లేదు, ఫ్యూచర్ లేదు అనుకునే టైంలో మీరు బిగ్ టీవీ అనేదాన్ని 3 years బ్యాక్ తీసుకొచ్చారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ పీరియడ్, కొద్ది పీరియడ్లోనే జనాల్లోకి విపరీతంగా వెళ్ళటం కానీ, ఈరోజు తెలుగు స్టేట్స్లో టాప్ ఛానల్ ఏది అంటే బిగ్ టీవీ అనే స్థితికి తీసుకొచ్చారు మీరు. అసలు న్యూస్ ఛానల్ అవసరమా అనుకునే స్థితిలో మీరు ఛానల్ పెట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. దీని వెనుకున్న ఆ స్ట్రగుల్ కానీ మీ ఇంట్రెస్ట్ కానీ? స్ట్రగుల్, ఇంట్రెస్ట్, 24/7 అవైలబిలిటీ ఇవన్నీ పక్క పెడితే బ్రేకింగ్ న్యూస్ అంటే ట్విట్టర్ కానీ ఎవ్రీథింగ్ లైక్ ఎవ్రీవేర్, వాట్సాప్ అన్ని బ్రేకింగ్ న్యూస్ మీద ఫోకస్ చేసినాయి. నాట్ ఓన్లీ బ్రేకింగ్ న్యూస్ అంటే అది రియలా న్యూస్, ఫేకా, we don't know. So big TV we want to focus more on editorial analysis, taking up issues which are beneficial to the public. We మీద ఎక్కువ focus that other channels or other medias, other social medias, they won't focus on this because they need a lot of manpower. ఇవన్నీ ఉండాలి కాబట్టి. So breaking news అంటే they can get it from Twitter or any other source. So we want to focus more on editorial news or analysis news. కేరళ లోగో లాంచ్ చేశారు ఇవాళ మీ చేతుల మీదుగా. లాంచ్ చేసిన దాంట్లో కింద క్యాప్షన్, ట్యాగ్ లైన్ క్లియర్గా కనపడుతుంది, వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు జనానికి? కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వర్డింగ్ అది. దట్స్ హౌ ద జర్నలిజం హ్యావ్ టు బి. We don't have to fear for anything. We don't want to do favor for anybody. We want to stand up for the people. That's how the landscape of media is changing now, more than ever. So you know how every media is operating. We just want to change that. That's the whole point of it. బేసిక్గా మలయాళంలో బిగ్ టీవీ వస్తుంది అనగానే ఆల్రెడీ తెలుగులో మన వైబ్రేషన్ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మందికి పైగా జనం ఈరోజు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు, ఓన్ చేసుకున్నారు. మీరు కేరళలో అడుగు పెడుతున్నారు అనగానే, బిగ్ టీవీ అనగానే రకరకాల నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరో పొలిటీషియన్స్ పేర్లన్నీ తీసుకొచ్చి ప్రచారం చేసేయటం. హోల్ అండ్ సోల్ చైర్మన్ మీరు యాక్చువల్లీ, కానీ ఇక్కడ ఒక రకమైన భయం క్రియేట్ అయిపోయింది. విపరీతంగా ఏకంగా సోషల్ మీడియాలో అనాలిసిస్ చేసేస్తున్నారు వాళ్ళ ఛానల్ మీద, మన ఛానల్లో ఉన్న స్టాఫ్ మీద. ఎలా చూస్తున్నారు దీని? దట్స్ డెఫినెట్లీ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్. వీ డోంట్ హ్యావ్ టు వరీ. అంటే మనం ఎక్కువ నెగిటివ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బికాజ్ ఇదంతా అజంప్షన్ బేస్డ్ అనాలిసిస్. But I take both the analysis in the same way. I don't mind naming us.
బట్ దట్స్ ఫైన్, విల్ పుట్ అవర్ హార్డ్ వర్క్ ఇన్ టు ఇట్. బేసిక్గా మీరు ఒక ఎన్ఆర్ఐ, ఫార్మా రంగం నుంచి వచ్చారు, ఓన్ ప్యాషన్తో మీడియాలో అడుగుపెట్టారు. ఒక మంచి జర్నలిజాన్ని, నిజాయితీతో కూడిన జర్నలిజాన్ని, ప్రజా సమస్యల మీద పోరాడే ఒక మీడియా సంస్థను స్టార్ట్ చేయాలని తెలుగులో బిగ్ టీవీ లాంటిది స్టార్ట్ చేసి ఒక సాహసం చేశారు మీరు. సో ఇప్పుడు అక్కడ 2 స్టేట్స్, ఇప్పుడు 3వ స్టేట్ కేరళకు వచ్చారు, నెక్స్ట్ కర్ణాటకకి బహుశా నెక్స్ట్ స్టేట్స్ అన్నిటి కూడా ఎక్స్పాండ్ చేస్తాను అంటున్నారు. ఎలా ఉందంటే అక్కడేమో బిజినెస్ చేశారు, ఫార్మా ఇండస్ట్రీలో ఒక వ్యాపారవేత్తగా అక్కడ బిజినెస్ చేశారు, ఎన్ఆర్ఐగా వేరే కంట్రీస్లో చాలా ఏళ్ల పాటు ఉండొచ్చారు. ఇప్పుడు సొంత గడ్డ మీద నుంచి మూడు స్టేట్స్లో ఛానల్స్ లాంచ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో మీడియా మొగల్ అయ్యే అవకాశం ఉంటుందా విజయరెడ్డి వెన్నం? అంటే ప్లాన్ అట్లా చేసుకొని రావడం అట్లేం జరగలేదు. బట్ స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ సౌత్ ఇండియాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ఏ బేస్ విచ్ ఈజ్ అంటే కరెక్ట్ బేస్. ఇట్ షుడ్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టేట్, పీపుల్ ఆఫ్ ద స్టేట్, వాళ్ళ వాయిస్, పాలసీస్ మీద కానీ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద కానీ. మనం ఇప్పుడు చూస్తున్న న్యూస్ ఛానల్ చూస్తే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్పేస్, ఎక్స్ట్రాడినరీ స్పేస్ ఉంది. ఏది నేను ఇమాజిన్ చేసుకున్న న్యూస్ ఛానల్కి ఎక్స్ట్రాడినరీ స్పేస్ ఉన్నది. సో ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. థ్యాంక్ యూ సార్. మీడియాలో ఇంకా చాలా ఛానల్స్ని మీరు స్టార్ట్ చేయాలి, మాలాంటి జర్నలిస్టులు ఎంతోమందికి మీరు ఆపర్చునిటీ కల్పించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. లాస్ట్ మా జర్నలిస్ట్ స్టాండర్డ్స్, ఐఎమ్ మచ్ వరీడ్ అబౌట్ ద స్టాండర్డ్స్ అండ్ ఐ వాంట్ టు పుట్ ఎవ్రీథింగ్ టు ఇంక్రీజ్ ద వాల్యూస్ ఆఫ్ జర్నలిజం. అంటే జర్నలిస్ట్ మైండ్ సెట్స్ కానీ, జర్నలిస్ట్ ఇంక్లూడింగ్ పే యాజ్ వెల్. అది అంటే చాలా చిన్నతనంగా చూసే రోజులు వచ్చినాయని అనుకుంటున్నా. బట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద స్టాండర్డ్స్ టు ది జర్నలిజం ఇట్ సెల్ఫ్. దట్స్ అండ్ ఐ వాంట్ టు డూ దట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అది విజయరెడ్డి వెన్నం బేసిక్గా 3 ఏళ్ల క్రితం తెలుగులో బిగ్ టీవీ అని ఒక న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేశారు. నిజానికి అసలు శాటిలైట్ ఛానల్స్కి ఇంకా ఆపర్చునిటీ, ఆ స్కోప్ లేదు అనుకున్న తరుణంలో ఒక సాహసోపేతంగా కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి తెలుగులో ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. లేదు, జనానికి ఇంకా శాటిలైట్ ఛానల్ అవసరం ఎక్కువ ఉంది అని ప్రూవ్ చేశారు. ఒక నిజాయితీతో న్యూస్ ఛానల్ నడిపితే ఎలా నడుస్తుంది అనేది బిగ్ టీవీని చూస్తే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మందికి పైగా జనాల ఆదరణ బిగ్ టీవీకి ఎలా ఉంది అనేది అది కేవలం విజయరెడ్డి వెన్నం ఉన్న కృషి, వెనక నుంచి ఆయన చేసిన కృషి, పెట్టిన పెట్టుబడి, నిరంతరం ఛానల్లో ఉండి ఎంప్లాయీస్ అందరినీ చూసుకునే విధానం, వీటన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పుడు మలబార్ తీరంలో అడుగుపెట్టారు, నెక్స్ట్ కన్నడ తీరంలో అడుగుపెట్టబోతున్నారు. అలా ఛానల్స్ని ఎక్స్పాండ్ చేసి బిగ్ టీవీ అంటే బిగ్ టీవీ అని చెప్పబోతున్నారు.